అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లాబకాష్. కోలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్‌ని రేప్ చేసి, మర్డర్ చేసి చంపేశారు. ఈ విషయంలో మాకు జస్టిస్ జరగాలి అని చెప్పేసి డాక్టర్లు అందరూ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ విషయం గురించి దేశమంతా బాధపడుతుంది. మనలో చాలామందికి తెలిసినకపోయిండొచ్చు. ఈ ఇన్సిడెంట్ ఏంటి అని. అసలు విషయం ఏంటంటే, ఈ నెల 9వ తేదీన రాత్రి 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఒక జూనియర్ డాక్టర్‌ని రేప్ చేసి చంపేశారు. ఇదెక్కడ అంటే ఆర్‌జేకర్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ అని జెప్పేసి కోల్కత్తాలో ఉంటది. సో, ఆ హాస్పిటల్‌కి ఈ నెల 9వ తేదీన ఒక జూనియర్ డాక్టర్ ఆమె విధులకి హాజరైంది. డ్యూటీస్‌కి హాజరైంది. తన డ్యూటీస్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్ 12 గంటల సమయంలో రెస్ట్ తీసుకోవాలి, నిద్రపోవాలి అని చెప్పేసి అదే హాస్పిటల్‌లోనే ఒక సెమినార్ హాల్ ఉంటుంది. అక్కడ తను నిద్రపోతూ ఉందనమాట. ఆ సమయంలో సంజు రాయ్ అని చెప్పేసి పోలీస్ విభాగానికి చెందినటువంటి వ్యక్తి అనమాట వీడు. సో, ఇతనేం పర్మనెంట్ ఉద్యోగుడు కాదు. ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్ అనమాట. అంటే వాలంటీర్‌గా ట్రాఫిక్ పోలీస్ అని చెప్పేసి ఒక ఔట్‌సోర్సింగ్ జాబ్స్ ఉంటాయి కదా! అందులో పనిచేసేవాడు. వాడు ఆ కాలేజీలోకి ఎలా వెళ్ళాడో, ఎందుకెళ్ళాడో, తన కోసమే వెళ్ళాడో మనకి తెలీదు గానీ, తనని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. సో, తన పోస్ట్‌మార్టం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, తన శరీర భాగంలో 8 మందికి సంబంధించినటువంటి స్పెర్మ్ ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి, అంటే తనని ఒక్కడు మాత్రమే రేప్ చేసి చంపలేదు. తనని 8 మంది దాకా రేప్ చేసి చంపారనమాట. ఒక జూనియర్ డాక్టర్‌ని. సో, ఈ కేస్‌ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించారు పోలీసులే. ఇదొక సూసైడు అని చెప్పారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆమెని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆ ప్రిన్సిపల్ గూడా ఈ అత్యాచారంలో ఉన్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది. సో, తన మెడ భాగంలో ఉన్నటువంటి ఎమక మొత్తం విరిగిపోయింది. తన గోర్లల్లో శరీర భాగాలు రక్తం ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. తన శరీరం మొత్తం గాయాలున్నాయి. కళ్ళల్లో రక్తం వచ్చింది. ఇంత క్రూరంగా చంపి రేప్ చేయడం జరిగిందనమాట. సో, మనం చూసుకుంటే డాక్టర్లంటే ఇది నిర్భయ 2.0గా పిలుస్తున్నారనమాట. ఇప్పుడు దీనికంటే ముందు మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో 4 సంవత్సరాల క్రితం ప్రియాంక రెడ్డి అని చెప్పేసి ఒక డాక్టర్‌ని లారీ డ్రైవరు, క్లీనర్లు ఒక నలుగురు మంది రేప్ చేసి మర్డర్ చేశారు కదా! సో, దాన్నే మనం ఇప్పుడు దిశగా పిలుస్తున్నాం. దిశ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక డాక్టరే. ఈరోజు కూడా డాక్టరే. సో, ఇదంతా డాక్టర్లకు సంబంధించి మాత్రమే కాదు. ఒక అమ్మాయికి సంబంధించి. మామూలుగా ఏం చెప్తుంటారంటే ఆడపిల్లలు రాత్రి వేళల్లో బయటికి రామాకండి అని చెప్తుంటారు. కానీ ఈ ఇన్సిడెంట్‌లో తనేమన్నా బయటకొచ్చిందా? తన పని తను చేసుకోవడం తప్ప, అక్కడ తన పని చేసుకునే చోటే భద్రత లేదనమాట. హాస్పిటల్‌లో కూడా భద్రత లేదు. సెమినార్ హాల్‌లో తన మానాన తను నిద్రపోతా అంటే, తన రెస్ట్ తీసుకుంటా అంటే, ఎవడో ఒక వెధవొచ్చి తనని ఇలా చేయడం, ఇలా చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది సూసైడ్ అని చెప్పడము ఎంతవరకు కరెక్ట్? సో, ఈ విషయంలోనే న్యాయం జరగాలి. ఇది పోలీసులు సూసైడ్‌గా చిత్రీకరించి ఇంకా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్‌కి ఆ డాక్టర్ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉందో తన పేరెంట్స్‌కి వీలైనంత త్వరగా వీళ్ళని ఖననం చేసే విషయంలో తనని ఓన్లీ ఖననం మాత్రమే చేయొద్దండి. తన శరీరాన్ని కాల్చివేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే రేపొద్దున్నే మళ్ళీ ఈ కేసు సీబీఐకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎవరెవరిని పట్టుకుంటారో మమ్మల్ని మళ్ళీ జైల్లోకి ఏస్తారేమో అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఇలా ఎన్నెన్నో మభ్యపెట్టడం జరుగుతుందనమాట. సో, ఎట్టకేలకి నిన్నటి రోజున ఆ కోల్కత్తాలో ఉన్నటువంటి హైకోర్టు ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అది సీబీఐకి వెళ్ళిందనమాట. చాలామంది దీని వెనకాల పొలిటికల్ లీడర్స్ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. సో, దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజాలు బయటకొచ్చిన తర్వాతే మనం మాట్లాడుకుంటే బావుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశము. ఎవరెవరు ఉన్నారో త్వరలోనే ఈ విషయంలో న్యాయం జరగాలి అని చెప్పేసి దేశం మొత్తం కోరుకుంటుంది. నేను కూడా కోరుకుంటున్నాను. సో, దానికి నేను స్పందించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ విషయంగా నేనొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. అమ్మాయిలకి ఎక్కడ భద్రత లేదు. ఎక్స్‌పోజింగ్ చేయడం వల్ల, ఎక్స్‌పోజింగ్ అంటే వాళ్ళు వేసుకునే దుస్తుల వల్లనో ఇలా ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. సో, చిన్న పిల్లల్ని కూడా మనం చూసాం 1 మంత్ బ్యాక్ అలా.
2 సంవత్సరాల పిల్లని, 6 నెలల పసికందుని ఇలా మానభంగం చేస్తున్నారనమాట. బయటే భద్రత లేదంటే పని చోట కూడా భద్రత లేదనమాట. ఇది డాక్టర్లకు సంబంధించినటువంటి విషయం కాదు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి విషయం. వాడి మొబైల్‌లో ఎవడైతే సంజయ్ రాయ్ అనే వాడి మొబైల్‌లో తీసుకుంటే మొత్తం అంతా పోర్న్ వీడియోలే ఉన్నాయన్నమాట. సో, వాడికి ఆల్రెడీ 4 పెళ్ళిళ్ళయ్యాయి. అలాంటి వ్యక్తిని మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఔట్‌సోర్సింగ్ జాబ్ ఇచ్చి ఎలా నియమించుకున్నారు? సో, ఎంక్వైరీ అంటూ చెయ్యరా? అంటే అక్కడ ఆ జాబ్స్‌లో కూడా ఇలాంటి రౌడీ మూకలే ఉంటారా? ఇలాంటి మృగాలే ఉంటారా? మీకు మీకు ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బయట అందరూ మృగాల్లాగానే ఉంటారు. సో, మీ దగ్గర చెల్లి అని చెప్పేసో, లేదంటే ఇంకా వేరే ఆప్యాయంగానో, మంచిగానో మాట్లాడితే మంచోడు అని వెంటనే డిసైడ్ అయిపోమాకండి. సో, మనసులో ఒకటుంటుంది, బయట ప్రవర్తన ఒకటుంటుందనమాట. బయట ప్రవర్తన మంచిగా ఉంటది. సో, అట్లా కేర్ టేక్ చేస్తున్నట్టు. కానీ లోపల ఉండేది ద్వేషము, అసూయ వేరే ఉంటుంది. వేరే కోరిక ఉంటుంది. సో, ఇది అర్థం చేసుకొని మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మీ పేరెంట్స్‌కి ఎప్పుడు టచ్‌లో ఉండండి. సో, ఇలా జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు జరగకుండా ముందు ముందు మంచి మంచి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.